హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రాండ్మదర్ వర్సెస్ గ్రాండ్డాటర్. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా రోజు మేము రాజరాజేశ్వరి అలంకరణ చేశాము. అండ్ అలానే కమింగ్ టు మై డ్రెస్ డీటెయిల్స్, ఇది వచ్చి ఒక రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. అండ్ రెడీమేడ్ బ్లౌజ్కి 1 minute శారీస్ అంటారు కదా, సో అవన్నమాట. సో ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది. ఇప్పటి వరకు నా వీడియోస్లో దసరా 9 days అలంకరణలు చూశారు కదా, అండ్ అలానే దసరా రోజు కూడా ఎలా చేశారో చూసేయండి. దసరా రోజు మార్నింగ్ నేను అమ్మమ్మ కలిసి ఇలా పూజ చేసేసుకున్నాము. అండ్ అలానే పూజ తర్వాత దసరా కాబట్టి ఇంట్లో ఉండే వస్తువులన్నిటిని కూడా దసరా రోజు పూజ చేసుకుంటాము. ఇంట్లో పూజలన్నీ అయిపోయిన తర్వాత అలానే నా స్కూటీని కూడా పూజ చేసేసుకుంటాము. అండ్ ఎవ్రీ దసరాకి ఇలానే ఉంటుంది అనమాట. అండ్ మా ఇంట్లోనే కాదు, అందరు కూడా దసరా అంటేనే ఇలానే చేసుకుంటారు. దసరా కాబట్టి మన ఆయుధాలన్నిటినీ ఆ రోజు పూజ చేసుకుంటారు. ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కాశీనైనా స్కూల్కి వెళ్ళి అక్కడ అమ్మవారి అలంకరణ చేశాము. అండ్ అలంకరణ అంతా అయిపోయిన తర్వాత ఇది ఫైనల్ అవుట్లుక్ అనమాట. అండ్ అమ్మవారి చీర కానీ అమ్మవారి మాలను కానీ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో మాల కూడా. అండ్ చాలా బాగుంది కదా, అమ్మవారిని కూడా చూస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తున్నట్టుంది కదండి. ఇక్కడ స్కూల్లో పూజలు అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మా ఏరియాలో ఉన్న టెంపుల్కి వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అన్న పేరు రవి అన్న. ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగా చేస్తారు. మా దసరా 9 daysకి ఈ అన్నే మాకు ఫ్లవర్ డెకరేషన్ చేశారు. చాలా బాగా చేస్తారనమాట. అండ్ ఈ అన్న డీటెయిల్స్ అండ్ అలానే ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేయండి. ఇది మాత్రం ష్యూర్ అండి. అన్న ఐడియాస్ కానీ అన్న అలంకరణలు చేయడం కానీ డిఫరెంట్గా చాలా బాగా చేస్తారు. మాకున్న కొంచెం ప్లేస్లోనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మోడల్లో ఎంత డిఫరెంట్గా చేసేవాళ్ళంటే చాలా బాగా చేసేవాళ్ళు. వీళ్ళంతా మా ఏరియాలోని పిల్లలు అనమాట. అండ్ సారీ వీళ్ళని పిల్లలు అంటున్నారు ఏంటని అనుకుంటున్నారా? సారీ, మా ఏరియా వాళ్ళు అనమాట, చల్లా స్ట్రీట్ యూత్. అండ్ ఎవ్రీడే వీళ్ళు కూడా చూడండి అన్నకి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. అందరు కలిసి చేసేవాళ్ళు. అందరు కలిసి చేయబట్టే మా అలంకరణలన్నీ అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. అలానే మేము దసరా రోజు ఉట్టి కూడా పెట్టామన్నమాట. సో ఉట్టి టైం అన్నీ తెలియాలి కదా, సో అందుకని ఇలా మైక్లో ముందే అనౌన్స్ చేస్తున్నాను. సంతాన లక్ష్మి ఆలయం దగ్గర ఇంకొక 10-15 minutes లో ఉట్టి కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది. కావున పిల్లలు పెద్దలు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఇక్కడ నుంచి మా ఉట్టి స్టార్ట్ అయింది. అండ్ నార్మల్గా అయితే ఈ ఉట్టిని తీసుకొని కొంచెం ఒక 2-3 areas తిప్పుతారనమాట. అండ్ మా ఉట్టి స్టార్ట్ అయ్యే ముందు ఫుల్ రైన్ అనమాట. సో ఆ ఉరికేదాన్ని ఇంకా టెంపుల్ చుట్టూ తిప్పేసాము. అండ్ మేమందరం కూడా ఉట్టికి స్టార్ట్ అయిపోతున్నాము. సో ముందే పిల్లలు చూడండి స్టార్ట్ అవ్వక 1 hour ముందు నుంచే వాటర్ దగ్గర అందరూ ఎలా ఆడుతూ ఉన్నారు.
పలకల శబ్దం వినపడాలా. దసరా చేసుకొని ముఖం మీద గుర్తు DJ. వుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ టెంపుల్కి వచ్చేసాము. అండ్ చెప్పాను కదా దసరా రోజు మా ఏరియాలో రాజరాజేశ్వరి అలంకరణ చేశారు. అండ్ అలానే దసరా రోజు మేమేం చేసామంటే అమ్మవారిని చూడండి ఒకసారి అందరం కలిసి అందరి ఇంట్లో నుంచి కొంచెం కొంచెం గోల్డ్ తీసుకొచ్చి ఇలా అమ్మవారికి ఆ రోజు 1 kg వరకు గోల్డ్ అంతా వేసాము. చూస్తున్నారు కదా ఆ గోల్డ్లో అమ్మవారి అలంకరణలో అమ్మవారిని చూడండి, ఎంత చూసినా ఇంకా చూడాలి అనిపిస్తుంది కదండి. దసరా రోజు అలంకరణ కూడా చాలా బాగా కుదిరింది. ఇక్కడ వరకు ముందే వాయిస్ ఓవర్ ఇచ్చేసానండి. అండ్ అక్కడి నుంచి టైం లేక నేను ఇవ్వలేదు. నెక్స్ట్ ఈరోజు ఇక్కడి నుంచి కంటిన్యూ చేసి ఎడిట్ చేసి మీకు ఈరోజు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఎందుకంటే దసరా తర్వాత కొన్ని డేస్కి నేను హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయాను వర్క్ పని పైన. సో అందుకే దసరా వీడియో కూడా చాలా లేట్ అయిపోయింది. అండ్ అలానే మేము ప్రతిరోజు అమ్మవారికి నక్షత్ర హారతి కూడా ఇచ్చాము. సో అది నేను మీకు లాస్ట్ డే చూపిస్తున్నాను అనమాట. నక్షత్ర హారతిని కడ్డీతో కానీ వెలిగించామంటే ఈజీగా ఉంటుంది. అండ్ అలానే మా దసరా నవరాత్రుల్లో మేము ప్రసాదాలు అన్నీ బయట ఆర్డర్ ఇచ్చేసాము. అలానే ఆర్డర్ ఇచ్చినా కానీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళు డైలీ కొంతమంది ఇలా ప్రసాదాలు తీసుకొస్తున్నారు. సో ఇవన్నమాట మా ప్రసాదాలు. అలానే ఆత్మకూరులో దసరా రోజు కొన్ని ప్లేసెస్లో ఇలా అమ్మవారిని ఊరేగిచ్చారనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు వచ్చి జ్వాలాముఖి టెంపుల్లో ఉండే అమ్మవారు. అండ్ అలానే ఇది మీరు చూస్తున్నది డైలీ నేను పెడుతున్నాను కదా కన్యకా పరమేశ్వరి టెంపుల్ అని. సో అక్కడ అమ్మవారు అనమాట. చూడండి రెండు కూడా ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగిందనమాట ఉత్సవం మొత్తం. అండ్ ఇదే నా లాస్ట్ వీడియో. దసరా రోజు 9 days చూసారు కదా. అండ్ దసరా వీడియో కూడా చూసేయండి. సో ఈ వీడియోతో మన దసరా వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. డైలీ మన సూరన్న చేసే అమ్మవారి అలంకరణ చూసారు కదా. సో అలానే దసరా రోజు కూడా చూసేయండి. చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా అన్న అలంకరణ చేస్తున్నారు కదా డైలీ. సో ఐ హోప్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ ముందుకు ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ తీసుకొస్తాను. అలానే ఈసారి దసరా వీడియోస్ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. ఎవరన్నా కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.